హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ భారత ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీకి సంబంధించిందనమాట. సో రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన జీడిపి క్యాలిక్యులేట్ చేసేటటువంటి జీడిపి బేస్ ఇయర్ని మార్చుతూ ఈ రోజే ఒక అప్డేట్ వచ్చింది. సో మరి ఈ సందర్భంలో జీడిపి బేస్ ఇయర్ చేంజ్ అనేటటువంటి టాపిక్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేమి హైలైట్స్ డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో, దాని తర్వాత మనం కాంటెక్స్ట్ అలానే డీటెయిల్లోకి వెళ్దాం. సో ఓవరాల్గా మనకు టాపిక్ వచ్చేసేసి ఇండియన్ ఎకానమీ జీడిపి బేస్ ఇయర్ చేంజ్. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఇదివరకు మనకి బేస్ ఇయర్ 2011-12 ఉండేది, ఇప్పుడు మనకి బేస్ ఇయర్ 22-23 ఉంటుంది. సో జనరల్గా ఈ టాపిక్లో చాలామందికి ఉండేటటువంటి డౌట్ ఏంటంటే జీడిపికి జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్కి డిఫరెన్స్ ఏంటి? జనరల్గా జీడిపి ఫిగర్ ఎక్కువ ఉంటుందా, జీవీఏ ఫిగర్ ఎక్కువ ఉంటుందా? దాంతోపాటు ఈసారి బేస్ ఇయర్ మార్చుతూ వీళ్ళు వాడినటువంటి ఇంకో పదం ఏంటంటే డబుల్ డిఫ్లేటర్. అసలు ఈ యొక్క డబుల్ డిఫ్లేటర్ అంటే ఏంది? ఇన్ని రోజులు మనం సింగిల్ డిఫ్లేటర్ యూజ్ చేసాం కదా, డబుల్ డిఫ్లేటర్ అంటే ఏంది? దానివల్ల మనకి ఎగ్జాక్ట్గా అంటే డేటా అక్యురసీ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుందో కూడా చూద్దాం ఒకసారి. ఓకే, ఇందులో హైలైట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ అంటే మనం ఎందుకు ఈరోజు దీని గురించి మాట్లాడుకుంటున్నాం, అండ్ సమ్మరీ ఆఫ్ కీ డేటా అంటే మనకి ఈ కొత్త బేస్ ఇయర్తోని లాస్ట్ ఇయర్ జీడిపి ఏ విధంగా ఉంది, అంతకుముందు జీడిపి గ్రోత్ ఎంత, అంతకుముందు ఇయర్ జీడిపి గ్రోత్ ఎంత, అలానే రియల్ జీడిపి గ్రోత్ ఎంత, నామినల్ జీడిపి గ్రోత్ ఎంత, ఇవి ఫస్ట్ మనం డిస్కస్ చేస్తాం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే బేస్ ఇయర్ చేంజ్ అయింది కాబట్టి ఆబ్వియస్గా జీడిపి పెరిగే అవకాశమే ఉంటుంది. దాని తర్వాత మరి ఇది మన గ్రోత్ ఎస్టిమేట్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది, అలానే జీవీఏ ఎస్టిమేట్స్ కూడా ఏంది అనేది మనం చూస్తాం. దాని తర్వాత ఈ యొక్క బేస్ ఇయర్ ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది, అండ్ మనం మేజర్గా యూజ్ చేసినటువంటి రిఫార్మ్స్ చేంజెస్ ఏంటి? నేను మీకు చెప్పాను కదా, డబుల్ డిఫ్లేషన్ అని చెప్పేసి ఇన్ని రోజులు మనం యూజ్ చేసింది ఏంటి? మనకి సింగిల్ డిఫ్లేషన్ మాత్రమే. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ విత్ సప్లై అండ్ యూజ్ టేబుల్స్. ఏంటి మనకి సప్లై యూజ్ టేబుల్ అంటే ఏంటి? ఓకే, అండ్ బ్యాక్ సిరీస్ అండ్ ఇంప్లిమెంటేషన్ టైమ్ లైన్. బ్యాక్ సిరీస్ అంటే మరి లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ డేటా అంతా కూడా మనకి 2011-12 బేస్ ఇయర్తో వచ్చింది కదా, మరి ఇప్పుడు వాటన్నింటినీ కూడా మనం 2022-23 బేస్ ఇయర్కి కన్వర్ట్ చేసి మళ్ళీ మనకు డేటా అవైలబుల్ ఉండాలి కదా, కాబట్టి బేస్ ఇయర్ 22-23తో మనకి యొక్క డేటాకి బ్యాక్ సిరీస్ రిలీజ్ చేస్తారు. ఇయర్ డిసెంబర్ కల్లా రిలీజ్ చేయొచ్చు. కాకపోతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు బ్యాక్ సిరీస్ డేటా వచ్చేంత వరకు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి డేటా అంటే 11-12తోని ఏదైతే బేస్ ఇయర్తో డేటా ఉందో అది, అండ్ ఈ చేంజ్ అయినటువంటి బేస్ ఇయర్తోని లాస్ట్ ఇయర్ గ్రోత్ రేట్ ఎంత, అంతకుముందు గ్రోత్ రేట్ ఎంత, ఇప్పుడు నేను చెప్తాను కదా మీకు ఈ ఫిగర్స్, ఇవి మీకు గుర్తుపెట్టుకోవాలి. ఓకే సరే, ఇది మీకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మనం ఈ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ని మల్టిపుల్ డైమెన్షన్తో మనం లింక్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనం యూజ్ చేసేటటువంటి చాలా కామన్ వర్డ్స్ ఏంటంటే బేస్ ఇయర్, రియల్ జీడిపి, నామినల్ జీడిపి, ఇట్లాంటివి యూజ్ చేస్తుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అనౌన్స్మెంట్ ఏ మినిస్ట్రీ నుంచి వచ్చింది? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మాస్పి అంటారు అనమాట. సో ఈ మినిస్ట్రీ ఏం అనౌన్స్మెంట్ చేసిందంటే ఈ యొక్క జీడిపి బేస్ ఇయర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది 2011-12 నుంచి, వెరీ వెరీ ఇంపార్టెంట్, 2011-12 నుంచి ఏ ఇయర్ చేంజ్ చేస్తామంటున్నారు? 2022-23కి చేంజ్ చేసి డేటా కూడా రిలీజ్ చేశారనమాట. సో ఇక్కడ మనం కాన్సెప్ట్లోకి వెళ్తే కనుక 2011-12 జీడిపి బేస్ ఇయర్, సో 2011-12 నుంచి 2022-23కి మనకి ఒక బేస్ ఇయర్ అని చేంజ్ అయిందనమాట. నెక్స్ట్ అండ్ ఈ బేస్ ఇయర్ చేంజ్ చేస్తూ ఇంకా వీళ్ళు ఏమైనా అనౌన్స్మెంట్ చేశారా? ఎస్. మరి చేంజ్ అయిన బేస్ ఇయర్ని బట్టి లాస్ట్ ఇయర్ మన ఎకనామిక్ గ్రోత్ ఏ విధంగా ఉంది, అండ్ లాస్ట్ క్వార్టర్ మనకి ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్లో మనకి 4 క్వార్టర్స్ ఉంటాయి. ఓకే, సో త్రైమాసికం అంటే తెలుగులో క్వార్టర్స్, Q1, Q2, Q3, Q4. మనకి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఇయర్ మార్చ్ 31 వరకు 4 క్వార్టర్స్ ఉంటుంది కదా, మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇది ఒక క్వార్టర్, Q4 అంటాం. దీనికి సంబంధించిన డేటా ఇంకా రాలేదు. Q3 ఏదైతే ఉందో అంటే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఏదైతే ఉందో Q3, ఆ డేటా కూడా ఇప్పుడు మనకి 22-23 బేస్ ఇయర్తోని రిలీజ్ చేశారనమాట. సో కాబట్టి యాన్యువల్ డేటా అండ్ క్వార్టర్లీ నేషనల్ అకౌంట్స్ ఎస్టిమేట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. అండ్ ఈ బేస్ ఇయర్ మార్చడం అనేది ఎవ్రీ ఇయర్ జరిగేటటువంటి ఒక కామన్ ఫినామినా కాదు, ఇది కంప్లీట్గా ఇండియన్ ఎకానమీ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి స్ట్రక్చరల్ చేంజ్. ఈ స్ట్రక్చరల్ చేంజ్ జనరల్గా ఎప్పుడు మార్చుతుంటారు? ఒక 10 ఇయర్స్ కానీ, ఓకే, లేదా 15 ఇయర్స్ కానీ ఎకానమీ మేజర్గా ఈ యొక్క ఎకానమీ ట్రెండ్స్ కానీ, ఎకానమీ కాంపోజిషన్ కానీ, ఎకానమీలో వచ్చినటువంటి చేంజెస్ని రిఫ్లెక్ట్ చేయడానికి జనరల్గా ఈ యొక్క బేస్ ఇయర్ని మార్చుతూ ఉంటారు అనమాట. దీనివల్ల ఎకానమీ యొక్క నిజమైనటువంటి మనకి స్వరూపం అంటే అక్యురసీ తెలుస్తుంది. అండ్ అంతకుముందు ఓల్డ్ మెథడ్లో మనకు కవర్ కానటువంటి డిఫరెంట్ సెక్టారల్ కవరేజ్ ఇంప్రూవ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది.
అండ్ మనకి ఇంటర్నేషనల్ కంపారబిలిటీ, అంటే ఇంటర్నేషనల్లో కూడా మనం యూజ్ చేసేటటువంటి మెథడ్స్ అప్డేట్గా ఉన్నాయనుకోండి, అప్పుడు మన ఇండియన్ ఎకానమీ డేటాను ఇంటర్నేషనల్లో కూడా ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, నా చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీడిపి బేస్ ఇయర్ చేంజ్ చేసామన్నాం కదా. మనకి జీడిపి అంటే ఏంటో అర్థం కావాలి. ఓకే, సో జీడిపి అంటే ఏంటి? మనకి ఫైనల్ ప్రైస్ ఆఫ్ ఏంటి? మనకి ఫైనల్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఫైనల్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, ఇన్ ఏ క్యాలెండర్ ఇయర్, ఒక క్యాలెండర్ ఇయర్లో ఫైనల్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనం జనరల్గా జీడిపి అంటాం. ఇది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఫైనల్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనం రెండు విధాలుగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఈ ఫైనల్ ప్రైస్ అనేది ఆ ఇయర్లో, అంటే మనం రిలీజ్ చేస్తున్నటువంటి ఇయర్, అంటే ప్రజెంట్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు లాస్ట్ ఇయర్కి సంబంధించి మనకి 25-26 సంబంధించినటువంటి ఇయర్లో మన ఇండియన్ జీడిపి ఎలా పెరిగింది అని మనం ఆ ప్రజెంట్ ఇయర్ యొక్క రేట్స్ని బట్టి, అంటే ప్రైసెస్ని బట్టి మనం డేటా రిలీజ్ చేసామనుకోండి, దీన్ని మనం ఏమంటామంటే నామినల్ జీడిపి అంటాం. నామినల్ జీడిపి ఇది ప్రజెంట్ ఇయర్ని బేస్ చేసుకుంటుంది అనమాట. అలా కాకుండా మనం ఒక స్టాండర్డ్ ఇయర్ని తీసుకొని, ఇంతకుముందు ఈ స్టాండర్డ్ ఇయర్ 2011-12 ఉండేది, ఇప్పుడు 22-23కి చేంజ్ చేస్తాం. దీన్ని మనం ఏమంటామంటే కనుక రియల్ జీడిపి అంటాం. రియల్ జీడిపి. ఎందుకు దీన్ని రియల్ జీడిపి అంటున్నాం, ఎందుకు దీన్ని నామినల్ జీడిపి అంటున్నాం? ఎందుకంటే ఇది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని రోజులు 2011-12 మనం కంపేర్ చేసినాం కదా, 2011-12 అండ్ మనకి లాస్ట్ ఇయర్ అనుకుందాం 2025-2026, ఈ మధ్యలో ప్రైసెస్ పెరుగుంటాయి కదా. ఈ యొక్క రియల్ జీడిపిలో పెరిగిన ప్రైసెస్ అనేవి తీసేస్తారనమాట. సో కాబట్టి రియల్గా ఎంత ఉండే జీడిపి ఈ ప్రైసెస్ ప్రకారము, అండ్ ఇప్పుడున్న ప్రైసెస్ ప్రకారము ఎంత జీడిపి ఉంది, దీన్ని నామినల్ జీడిపి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా చెప్పడానికి, మీకు 24-25 ఫినాన్షియల్ ఇయర్లో ఇండియాలో ఒక 100 రైస్ బ్యాగ్స్ ప్రొడ్యూస్ అయినాయి అనుకుందాం. ఇండియాలో 100 రైస్ బ్యాగ్స్ ప్రొడ్యూస్ అయినాయి 24-25, అండ్ ఈచ్ రైస్ బ్యాగ్ కాస్ట్ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 అనుకుందాం. ఓకే, 5,000 అనుకుందాం కాసేపు. అండ్ 5,000 అనుకున్నప్పుడు ఆబ్వియస్గా మన జీడిపి ఎంత వస్తుంది? మనకి 5 lakhs కదా. మన జీడిపి వచ్చేసి మనకి 5 lakhs, 100 రైస్ బ్యాగ్స్ ఇంటూ 5,000 ఇది. అండ్ ఇప్పుడు మనకి 2021, ఇంతకుముందు మన బేస్ ఇయర్ 2011, బేస్ ఇయర్ వచ్చేసేసి 2011-2012 ఈ బేస్ ఇయర్లో. ఓకే, సో ఈ బేస్ ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 200, అంటే ఈ బేస్ ఇయర్ ప్రైసెస్ ప్రకారం, ఈ బేస్ ఇయర్ ప్రైసెస్ ప్రకారము మనకి ఇదే 100 రైస్ బ్యాగ్స్, అప్పుడు ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓవరాల్గా ఒక 3,000 ఉంది అనుకుందాం కాసేపు. అప్పుడు ప్రైస్ రైస్కి 3,000 ఉంది. అంటే మనకి జీడిపి ఎంత? 3 lakhs. నార్మల్గా మన జీడిపి అంటే దేన్ని మనం లెక్కిస్తాం? మనకు ప్రొడక్షన్ ఏమైనా ఇంక్రీజ్ అయిందా లేదా అని లెక్కిస్తాం. ఇక్కడ ప్రొడక్షన్ అంతే ఉంది, 100 రైస్ బ్యాగ్సే ఉంది. కాకపోతే ఇక్కడ ప్రొడక్షన్ మనకు ఓవరాల్గా జీడిపి వాల్యూ ఇంక్రీజ్ అయింది. దేనివల్ల ఇంక్రీజ్ అయింది? ప్రైస్ వల్ల ఇంక్రీజ్ అయింది. అలా ప్రైస్ వల్ల వచ్చి ఇంక్రీజ్ అయ్యేటటువంటి జీడిపి కరెక్ట్ జీడిపి అయినా కాదు కదా. కరెక్ట్ జీడిపి అంటే ఏంది? మన ఇండియాలో నిజంగానే గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ పెరగాలి. అలా కాకుండా కేవలం ధరలు పెరగడం వల్ల పెరిగిందనుకోండి, దాన్నే మనం ఏమంటామంటే నామినల్ జీడిపి అంటాం. కాబట్టి నామినల్ జీడిపి నుంచి పెరిగినటువంటి ప్రైసెస్ ఎఫెక్ట్ని తీసేయాలంటే మనం ఏదో ఒక స్టాండర్డ్ ఇయర్ని తీసుకొని ఆ స్టాండర్డ్ ఇయర్లో మన జీడిపి ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని మనం ఏమంటామంటే జీడిపి డిఫ్లేటర్ అంటారనమాట. అంటే జీడిపి వల్ల వచ్చినటువంటి చేంజ్. సో దీనికోసం మనం ఈ యొక్క బేస్ ఇయర్ అన్న కాన్సెప్ట్ను వాడతాం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా కదా, బేస్ ఇయర్ అన్న కాన్సెప్ట్ని ఎందుకు వాడతాము? మనకి పెరిగినటువంటి ప్రైస్ని క్యాన్సిల్ అవుట్ చేయడానికి మనం బేస్ ఇయర్ని వాడతాం. సో ఇన్ని రోజులు మనం వాడినటువంటి బేస్ ఇయర్ 2011-12, ఇప్పుడు వాడుతున్నటువంటి బేస్ ఇయర్ మనకి 2022-23 బేస్ ఇయర్ అనమాట. ఓకే, సరే, బేస్ ఇయర్ రివిజన్ చేసిన తర్వాత మనకి 25-26, అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ఫినాన్షియల్ ఇయర్లో, అంటే మనకి ఈ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి ఓన్లీ 3 quarters డేటా మాత్రమే తెలుసు. 4వ క్వార్టర్స్ వీళ్ళు అడ్వాన్స్ ఎస్టిమేట్స్ చేసి ఓవరాల్గా ఎంత ఉందంటున్నారు? 7.6 ఉందంటున్నారు రియల్ జీడిపి. అదే నామినల్ జీడిపి ఎంత ఉందంటున్నారు? 8.6. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఏ గివెన్ ఇయర్లోనైనా సరే నామినల్ జీడిపి ఎక్కువ ఉంటుంది రియల్ జీడిపితో కంపేరిజన్. ఎందుకంటే నామినల్ జీడిపిలో పెరిగిన ప్రైసెస్ ఉంటాయి కదా. అలానే రియల్ జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది మనకి 25-26లో 7.7% పెరిగిందంటున్నారు జీవీఏ పెరగడం అనేది. అండ్ లాస్ట్ క్వార్టర్లో మనకి బేస్ ఇయర్ 22-23లో క్వార్టర్ 3లో 7.8 ఉందంటున్నారు. ఓకే, సో ఇక్కడ మీకు రియల్ జీవీఏ గ్రోత్ రేట్ అంటున్నాం. అసలు జీవీఏ అంటే ఏంది? జీవీఏ అంటే సింపుల్గా ఇప్పుడు మనకి జీడిపి ఇందాక మనం చూసాం కదా,
జీడిపి. ఈ జీడిపికి జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ ప్లస్ మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ మైనస్ సబ్సిడీస్. సో దీన్ని చేస్తే మనకి జీడిపి అనేది వస్తుంది. జనరల్గా మనకి ఇది ఎప్పుడైనా పాజిటివ్లోనే ఉంటుంది. అంటే మనకి వేసేటటువంటి ట్యాక్సెస్ జిఎస్టీ కానీ, కస్టమ్స్ డ్యూటీ కానీ, ఎక్సైజ్ డ్యూటీ కానీ అవి ఎక్కువ ఉంటాయి సబ్సిడీస్తో కంపేర్ చేసినప్పుడు కానీ. కాబట్టి జీవీఏ ప్లస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇవి కలిపినప్పుడు అప్పుడు మనకు వచ్చేది మనకి జీడిపి. సో కాబట్టి ఎప్పుడైనా సరే అనే ఎనీ గివెన్ డే జీడిపి నెంబర్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు జీవీఏ. ఓకే, అబ్సల్యూట్ నెంబర్స్ అంటున్నా. గ్రోత్ రేట్ వేరే, జీడిపి గ్రోత్ రేట్ వేరే ఉండొచ్చు, జీవీఏ గ్రోత్ రేట్ వేరే ఉండొచ్చు. అంటే మీకు ఓన్లీ జీవీఏ అనేది దేన్ని తెలియజేస్తుందంటే ట్యాక్స్ ఎఫెక్ట్ లేకుండా, సబ్సిడీల ఎఫెక్ట్ లేకుండా క్లీన్గా, చాలా క్లీన్ పిక్చర్ సెక్టోరల్ గ్రోత్ రేట్ అంటే మనం సెక్టోరల్ గ్రోత్ రేట్ అంటే మన ఇండియన్ ఎకానమీలో మనకి 3 సెక్టార్స్ ఉన్నాయి కదా. 3 సెక్టార్, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్. ఆ సెక్టార్లలో ఆ 3 సెక్టార్లు కలిపి ఎంత గ్రోత్ అయింది అని చూడాలంటే మనం జీవీఏ వాడతాం. అలా కాకుండా కంట్రీ ఓవరాల్ ఎకానమీ సైజ్ ఎంత ఉంది తెలియాలంటే కనుక ఎకానమీ సైజ్, మైక్రో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీ సైజ్, దాంతోపాటు మన ఎకానమీని వేరే కంట్రీ ఎకానమీతోని కంపేర్ చేయడానికి జనరల్గా మనం దానికి జీడిపి అనేది వాడుతుంటారు అన్నమాట. ఓకే, సో ఇది మనకి జీవీఏ అండ్ జీడిపికి ఉన్నటువంటి డిఫరెన్స్. ఓకే, చూద్దాం ఇక్కడ మరింత డేటా. సో రియల్ జీడిపి అంటే 25-26లో ఉన్నటువంటి జీడిపిని 22-23తో కంపేర్ చేసినప్పుడు రియల్ జీడిపి మనకి 322.58 lakhs ఉంది. చెప్పాను కదా, రియల్ జీడిపి కన్నా ఎప్పుడైనా సరే నామినల్ జీడిపి అనేది ఎక్కువ ఉంటుంది. రియల్ జీడిపి గ్రోత్ 7.6%, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. అండ్ నామినల్ జీడిపి గ్రోత్ రేట్ 8.6%. ఓకే, నెక్స్ట్ రియల్ జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ 294.40 lakh crores. నేను చెప్పాను జీవీఏ అనేది ఎప్పుడైనా సరే జీడిపి కన్నా తక్కువ ఉంటుంది రియల్ జీడిపి కన్నా. రియల్ జీడిపి ఎంత ఉంది ఇక్కడ మీకు 322 lakh crores అండ్ జీవీఏ ఎంత ఉంది 294.40 lakh crores అండ్ జీవీఏ గ్రోత్ రేట్ 7.7%, రియల్ జీవీఏ అండ్ నామినల్ జీవీఏ గ్రోత్ రేట్ 8.7%. అంటే సో మనకి బేస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఇంత గ్రోత్ రేట్ నమోదైంది మనకి. అండ్ బేస్ ఇయర్ కాకుండా కరెంట్ ప్రైసెస్తోని లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు మనకి జీవీఏ గ్రోత్ రేట్ అనేది ఇలా మనకి రిజిస్టర్ అయిందనమాట. సో కాబట్టి జీవీఏ అనేది మనకి సెక్టార్ వైజ్ గ్రోత్ని మనకు చెప్తుందనమాట. అలానే ఇప్పుడు మనం రివిజన్ చేసినటువంటి బేస్ ఇయర్తోని లెక్కించినప్పుడు అంటే 22-23 బేస్ ఇయర్తో లెక్కిస్తే మనకి 23-24లో 7.24%, 24-25లో మన యొక్క రియల్ జీడిపి 7.1% అండ్ 7.6%. అంటే ఓవరాల్గా ఇప్పుడు మనకి న్యూ బేస్ ఇయర్ ప్రకారం లాస్ట్ 3 కన్సిక్యూటివ్ ఇయర్లో మన జీడిపి గ్రోత్ రేట్ అనేది 7+ మనకి రికార్డ్ చేసిందని చెప్పొచ్చు. యాక్చువల్లీ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అండ్ అలానే రష్యా ఉక్రెయిన్ యుద్ధము, సో ఇట్లాంటి నేపథ్యంలో రష్యా వెనిజులా అండ్ ఇట్లాంటి నేపథ్యంలో కూడా మనకి 7% కన్సిక్యూటివ్గా మనకి రికార్డ్ అవుతుందంటే అది అంటే మన ఎకానమీ కొద్దిగా రొబస్ట్ అంటే స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుందని మనం చెప్పొచ్చు. ఓకే, సో ఇండియన్ ఎకానమీ అనేది 2011-12 నుంచి మన 22-23కి మార్చడానికి రీజన్ ఏంది? ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ చాలా చేంజెస్ అయింది. మన దగ్గర డిజిటల్ ఎకానమీ పెరిగింది అండ్ కోవిడ్ తర్వాత కొన్ని సెక్టార్స్ పెరిగినాయి, కొన్ని సెక్టార్స్ తగ్గినాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ ఫినాన్షియల్ సర్వీసెస్ అనేవి ఇంప్రూవ్ అయినాయి అండ్ జిఎస్టీ వచ్చిన తర్వాత ట్యాక్స్ బేస్ అనేది పెరిగింది. కాబట్టి ఈ పెరిగినటువంటి వాటి మొత్తం కూడా మనం రిఫ్లెక్ట్ చేయాలంటే మనం బేస్ ఇయర్ మార్చాల్సి వచ్చింది. ఓకే, ఇది ఒక రీజన్. అండ్ అట్ ద సేమ్ లెవెల్ ఇంటర్నేషనల్లో కూడా వీళ్ళ వాడుతున్నటువంటి సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ 2008 ప్లస్లో 2025 తీసుకొచ్చారు. కాబట్టి ఇంటర్నేషనల్లో వచ్చినటువంటి చేంజ్ని మన దగ్గర కూడా రిఫ్లెక్ట్ చేయాలి కదా, అందుకోసం అని చెప్పేసి మన బేస్ ఇయర్ని మార్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇందులో మనం సింగిల్ డిఫ్లేటర్ మెథడ్ బదులు డబుల్ డిఫ్లేటర్ వాడుతున్నాం. డబుల్ డిఫ్లేటర్కి సింగిల్ డిఫ్లేటర్కి డిఫరెన్స్ ఏంటి? సింపుల్ చెప్తా వినండి ఒకసారి. మీరు ఏదైనా ఒక కేక్ అమ్ముతున్నారు అనుకోండి, కేక్ కావాల్సినటువంటి ఇన్పుట్ మెటీరియల్ అంటే వీట్స్, ఓకే, మనకి గోధుమ పిండి అవసరం ఉంటుంది కదా, అది 100 రూపీస్ అనుకుందాం. కేక్ ఏమో ఒక 300 రూపీస్ అనుకుందాం. ఇప్పుడు మనకి వీట్ పైన ఒక 5% ప్రైస్ పెరిగి ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ కంపేర్ చేసినప్పుడు కేక్ ప్రైస్ అనేది 15% పెరిగి ఉండొచ్చు. సో మనం ఇన్ని రోజులు ఏం చేసేవాళ్ళం అంటే ఈ యొక్క ఏదో ఒకదాన్ని మాత్రమే మనం తీసుకొని అంటే పెరిగినటువంటి ప్రైస్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఈ యొక్క గ్రాస్ వాల్యూ అడిషన్ని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం అనమాట. ఓకే, ఇప్పుడు అలా కాకుండా మనకి
ఇన్పుట్ ప్రైస్ అంటే వీటిపైన ఎంతైతే ప్రైస్ పెరిగిందో దాన్ని తీసేస్తాం. అంటే లాస్ట్ ఇయర్ 100 ఉంది, ఇప్పుడు 105 అయిందనుకోండి, ఒక 5% పెరిగిందనుకోండి ప్రైస్, అంటే ఈ యొక్క ఆ 5% తీసేస్తాం, అంటే 100 లాగా లెక్క పెడతాం. అండ్ మన కేక్ ప్రైస్ అనేది ఒక 30% పెరిగిందనుకోండి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఫైనల్ ప్రోడక్ట్లో, అప్పుడు ఆ పెరిగినటువంటి ప్రైస్ తీసేస్తాం. దానివల్ల మనకి క్లియర్ పిక్చర్ వస్తుంది అనమాట. అంటే ఇన్పుట్ ప్రైస్ ఎంత పెరిగింది, ఆ పెరిగినటువంటి ప్రైస్ సబ్స్ట్రాక్ట్ చేస్తాం, అండ్ అవుట్పుట్ ప్రైస్ ఎంత పెరిగింది, పెరిగినటువంటి ప్రైస్ని మనం సబ్స్ట్రాక్ట్ చేస్తాం. ఈ విధంగా డబుల్ డిఫ్లేటర్ మోడల్ వల్ల మనకి ఎగ్జాక్ట్లీ ఎంత వాల్యూ అడిషన్ చేసామని చెప్పేసి మనకు క్లారిటీ ఉంటుందన్నమాట. ఇంతకుముందు మనకి సింగిల్ డిఫ్లేటర్ మెథడ్ యూజ్ చేసేవాళ్ళం, అంటే ఇన్పుట్కి అండ్ అవుట్పుట్కి ఒకే పర్సెంటేజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ యూజ్ చేసేవాళ్ళం. అంటే ఇందాక మీకు చెప్పినట్టు వీట్ 100 రూపాయల నుంచి 105 పెరిగితే 5%, కేకు రేట్ ఏమో 20% పెరిగితే ఈ 5కు 10%కి మధ్యలో ఏదో ఒక నెంబర్ తీసుకొని మనం ఇన్ఫ్లేషన్ని దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదనమాట, ఇన్పుట్కి వేరే అవుట్పుట్కి వేరే. సో డబుల్ డిఫ్లేషన్ మెథడ్ అంటే ఇదే. దాంతోపాటు ఇంతకుముందు మనం ఈ యొక్క ఇన్ఫ్లేషన్ మెజర్ చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ 180 ఇండికేటర్స్ తీసుకునేవాళ్ళం, ఇప్పుడు మనం 600 ఇండికేటర్స్ తీసుకుంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మొత్తానికి ఒకే ఇండికేటర్ ఉందనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో మనకి స్టీల్కి ఒక ఇండికేటర్ ఉంటుంది, సిమెంట్కి ఇంకో ఇండికేటర్ ఉంటుంది, టెక్స్టైల్కి ఇంకో ఇండికేటర్ ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ పెరిగినాయి. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ పెరుగుతాయో డేటా అవైలబిలిటీ పెరుగుతుంది. డేటా అవైలబిలిటీ పెరిగిందంటే ఆబ్వియస్గా మనకి డేటా ప్రెడిక్షన్ అనేది పెరుగుతుంది. అంటే మనకి డేటా అనేది మోర్ అక్యురేట్గా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట, ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్లో. అలానే ఇప్పుడు జీడిపిని సప్లై అండ్ యూస్ టేబుల్తోని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సప్లై అండ్ యూస్ టేబుల్ అంటే ఎంత ప్రొడక్షన్ అవుతుంది మన ఇండియాలో అండ్ ఎంత అది యూజ్ అవుతుంది. యూజ్ అయ్యేటటువంటి అంటే ప్రొడక్షన్ అనేటటువంటి గూడ్స్ ఇండియాలో యూజ్ అయ్యేటివి ఉన్నాయి అండ్ ఎక్స్పోర్ట్ ఉన్నాయి, దాంతోపాటు వాటిని ఇంటర్మీడియట్ గూడ్స్ లాగా యూజ్ చేసేవి ఉన్నాయి. కాబట్టి అన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అంటే ఎంత ప్రొడక్షన్ అవుతుంది అండ్ ఎంత ఇంపోర్ట్ అవుతుంది, ఇవి రెండు ప్రొడక్షన్కి సంబంధించి. అండ్ ఎంత ఇంటర్మీడియట్ లెవెల్లో కన్సంప్షన్ అవుతుంది, ఎంత ఫైనల్ కన్సంప్షన్ అవుతుంది, ఎంత ఎక్స్పోర్ట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఎక్కడ కూడా మనకి ప్రొడక్షన్ అప్రోచ్కి ఉన్న ఎక్స్పెండిచర్ అప్రోచ్కి మధ్యలో డిఫరెన్స్ రాదు. అంటే ఎంత ప్రొడక్షన్ అవుతుంది అండ్ ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది సేమ్ వస్తుంది కదా మనకి. మీకు ఐడియా ఉండాలి, నేషనల్ ఇన్కమ్ని మనం ప్రొడక్షన్ మెథడ్లో కౌంట్ చేయొచ్చు అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్లో కౌంట్ చేయొచ్చు అండ్ ఇన్కమ్ మెథడ్లో కూడా కౌంట్ చేయొచ్చు. ఇక్కడ ఇన్కమ్ మెథడ్ అనేది ఇర్రెలవెంట్, ఓన్లీ ప్రొడక్షన్ మెథడ్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో దాంతోపాటు ఈ యొక్క న్యూ డేటాలో మనకి ఒక ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్ అంటే కార్పొరేట్ సెక్టార్ ఎంత వాల్యూ యాడ్ చేస్తున్నారు, దాంతోపాటు దీన్ని మనం బ్యాంకింగ్ వాళ్ళు కూడా ఆర్బీఐ వాళ్ళ యొక్క స్టాటిస్టికల్ టేబుల్స్ని అండ్ యొక్క స్టాటిస్టికల్ డేటా రిలీజ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు మన కొత్త జీడిపి బేస్ ఇయర్ చేంజ్ అయిన తర్వాత ఈవెన్ గవర్నమెంట్ సర్వీసెస్లో కూడా ఖచ్చితంగా మనకి ఈ యొక్క బెటర్ కవరేజ్ వస్తుంది ఈ యొక్క కొత్త జీడిపి బేస్ ఇయర్ వల్ల ఉండేటటువంటి చేంజెస్. అండ్ ఇప్పుడు వచ్చినటువంటి ఈ డేటా ఏదైతే ఉందో ఇది మనకి హౌస్ హోల్డ్ సెక్టార్ నుంచి మనకి యాన్యువల్ సర్వే ఆఫ్ అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అంటే మనకి ఎంఎస్ఎంఈ కాకుండా ఇంకా వేరే అన్రిజిస్టర్డ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళ నుంచి డేటాను తీసుకున్నారు. పిఎల్ఎఫ్ఎస్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ దీని నుంచి వచ్చినటువంటి డేటా. అండ్ దీనివల్ల మనకి ఇన్ఫార్మల్ అంటే అవ్యవస్థీకృత రంగాలలో కూడా మనకి బెటర్ మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. అండ్ గిగ్ ఎకానమీ కూడా అంటే తీసుకున్నారు దీనికి ఈ యొక్క జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి అండ్ జీవీఏని క్యాలిక్యులేట్ చేయడానికి. అంటే గతంలో కన్నా జీడిపి కానీ జీవీఏ కానీ దాని క్వాలిటీ ఆఫ్ క్యాప్చరింగ్ అనేది ఇప్పుడు ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు అనమాట. దాంతోపాటు ఇప్పుడు మనకి ఈరోజు రిలీజ్ చేశారు కదా జీడిపి యొక్క బేస్ ఇయర్ చేంజ్ అనేది. అండ్ డిసెంబర్ 2026 ఇయర్కి లాస్ట్ కల్లా మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఉన్నటువంటి డేటా అనేది 2011-12 కాకుండా 22-23తోని క్యాలిక్యులేట్ చేసి అంటే మనకి ఇక్కడ స్ప్లైసింగ్ అండ్ రీక్యాల్కులేషన్ అంటే స్ప్లైసింగ్ అంటే మనకి అంటే సీమ్లెస్గా అనమాట. అంటే లాస్ట్ ఇయర్ డేటాని మనకి మళ్ళీ జీడిపి బేస్ ఇయర్ మార్చి ఒక అడ్జస్ట్ చేసి మరి లాస్ట్ ఇయర్ ఎకానమీ ఎలా ఉంది, అంతకుముందు ఇయర్ ఎకానమీ ఎలా ఉంది అని చెప్పేసి మనకి బ్యాక్ సిరీస్ డేటా కూడా పబ్లిష్ చేస్తామంటున్నారు. అండ్ ఇందులో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఎందుకంటే మనకి చాలా చోట్ల నుంచి డేటా రావాల్సి ఉంటుంది. అండ్ మనకి డబుల్ డిఫ్లేటర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొద్దిగా టెక్నికల్ ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ ఈ డేటా విషయంలో కూడా మనకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవి మనకి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, ఎస్పెషల్లీ డేటా క్వాలిటీని మార్చాలి. అండ్ ఇన్ఫార్మల్ సెక్టర్ మెజర్మెంట్స్లో గ్యాప్స్ ఇంకా ఉన్నాయి, వాటిని చెక్ చేసుకోవాలి. అండ్ మనకి డేటా మార్చడం కరెక్టే, బేస్ ఇయర్ మార్చడం కరెక్టే. అండ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ బేస్ ఇయర్ కూడా మార్చాం. అండ్ డబ్ల్యూపీఏ మాత్రం అలానే ఉంది, దాన్ని కూడా మార్చితే బాగుంటుంది అంటున్నారు. వే ఫార్వర్డ్ ఏంటంటే ఇలా రెగ్యులర్ బేస్ ఇయర్ రివిజన్ అనేది బెటర్. అండ్ మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో రెగ్యులర్గా మన స్టాండర్డ్స్ కూడా మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. దాంతోపాటు ఈ మెథడాలజికల్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. సింపుల్గా జీడిపి పెరిగినట్టు చూపెట్టుకోవడం కాకుండా అది ఎలా డేటా క్యాప్చర్ చేశారు ఏంది అనేది ఒక డేటా అనేది అవైలబుల్గా ఉండేటట్టు ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ మనకి స్టేట్ లెవెల్లో కూడా స్టాటిస్టికల్ సిస్టమ్ని స్ట్రెంత్ చేయాల్సి ఉంటుంది.
బట్ ఓవరాల్గా బేస్ ఇయర్ 22-23 చేంజ్ అనేది మన ఖచ్చితంగా ఇండియన్ స్టాటిస్టికల్ అప్గ్రేడ్లో ఒక మేజర్ ప్రోగ్రెస్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి డబుల్ డిఫ్లేషన్, SU2 ఇంటిగ్రేషన్ ఇవి ఖచ్చితంగా రియల్ గ్రోత్ ఎస్టిమేట్ని మరింత ఇంప్రూవ్ చేస్తూ అంటున్నారు. అండ్ ఇది మనకి పాలసీ మేకింగ్లో కానీ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ని కానీ అండ్ అలానే ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీని కానీ ఖచ్చితంగా పెంచుతుంది. సో ఓవరాల్ ఫైనల్ టేక్అవే ఏంటంటే న్యూ జీడిపి సిరీస్ అనేది ఖచ్చితంగా ఒక స్ట్రక్చరల్ రిఫార్మ్ని మనకి ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ అండర్స్టాండింగ్ ఇండియాస్ ట్రాజెక్టరీ, అంటే మన భారతదేశం ఏ డైరెక్షన్లో వెళ్తుంది అని అర్థం చేసుకోవడానికి ఇది బెటర్గా ఉపయోగపడుతుంది. సరే, ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ పైన MCQ సాల్వ్ చేద్దాం. విత్ రిఫరెన్స్ టు ఇండియాస్ న్యూ జీడిపి సిరీస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఈ యొక్క డబుల్ డిఫ్లేషన్ అంటే మనకి ఈ యొక్క ఇన్పుట్స్కి అవుట్పుట్కి సపరేట్గా మనం ఈ యొక్క డిఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సప్లై అండ్ యూస్ టేబుల్ అనేది మనకి ప్రొడక్షన్ మెథడ్కి ఎక్స్పెండిచర్ మధ్యలో ఉన్నటువంటి అప్రోచ్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని ఫిల్ చేస్తుంది అంటున్నారు. న్యూ మెథడాలజీ ప్రకారము ఎంటైర్ కార్పొరేట్ గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది ఈ యొక్క మనకి డామినెంట్ సెక్టార్కే అలొకేట్ చేశారంటున్నారు. బేస్ ఇయర్ రివిజన్ అనేది రొటీన్ యాన్యువల్ స్టాటిస్టికల్ ఎక్సర్సైజ్ అంటున్నారు. ఆన్సర్ ఏదని ట్రై చేయండి. మెయిన్స్ క్వశ్చన్, ద రివిజన్ ఆఫ్ జీడిపి బేస్ ఇయర్ to 22-23 marks a structural reform in Indian national income accounting system. Discuss the significance of this revision and challenges associated with it. Okay, ఇది మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరికి వచ్చేసాం కదా. ఈ వీడియోలో మనకి జీడిపి బేస్ ఇయర్ చేంజ్ అనే టాపిక్ని డిస్కస్ చేయడం జరిగింది. చేంజ్ని అనౌన్స్ చేసినటువంటి మినిస్ట్రీ ఎవరు, ఏ ఇయర్ చేంజ్ చేయడం జరిగింది, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్కి ఎందుకు చేంజ్ చేస్తాం, అలానే రియల్ జీడిపికి నామినల్ జీడిపికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, అండ్ ఎందుకు మనం రియల్ జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తుంటాం, అలానే జీడిపికి జీవీఏకి డిఫరెన్స్ ఏంటి, ఎక్కువగా జీడిపి వాల్యూ ఎక్కువ ఉంటుంది జీవీఏ కన్నా, ఎందుకు కూడా మనం డిస్కస్ చేస్తాం. అండ్ జీడిపి ఎందుకు యూజ్ చేస్తాం, జీవీఏ ఎందుకు యూజ్ చేస్తాం, అండ్ చేంజ్ చేసినటువంటి మెథడ్లో ఏమేమి చేంజ్ చేస్తాం, అండ్ ఎలా మనకి డేటా క్యాప్చర్ అనేది ఉంది. దాంతోపాటు మనకి ప్రొడక్షన్కి ఎక్స్పెండిచర్కి కరెక్ట్ మ్యాచ్ అయ్యేటట్టు కొత్తగా మనకి ఏం మెథడ్స్ యూజ్ చేయబోతున్నాం, డబుల్ డిఫ్లేటర్ అంటే ఏంటి, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. మరి ఈ వీడియో మీ ప్రిపరేషన్ కానీ మీ అండర్స్టాండింగ్ కానీ యూజ్ అయింది అనుకుంటే కనుక దీన్ని లైక్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఈ యొక్క అప్కమింగ్ వీడియోస్కి మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలంటే సజెస్ట్ చేయండి. డెఫినెట్లీ నేను టాపిక్స్ పైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. Thanks for watching this video. Have a great day. Jai Hind.